అనగనగా ఒక రంగుల ప్రపంచంలో పండు మనుషుల్లా నడుస్తూ మాట్లాడుకుంటూ జీవించేవి. అక్కడ 3 అద్భుతమైన స్నేహితులు ఉండేవి: పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, అరటిపండు. పుచ్చకాయ చాలా పెద్దది, బలంగా ఉండేది. అది నడిచేటప్పుడు ధమ్ ధమ్ అనే శబ్దం వచ్చేది. స్ట్రాబెర్రీ చిన్నదైనా చాలా తెలివిగా ఉండేది. అరటిపండు ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ నవ్వించేది. ఈ ముగ్గురు చాలా మంచి స్నేహితులుగా ఉండేవారు. ఒకరోజు వాళ్ళు కొత్త సాహసం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటాం? మన పట్టణం బయట ఏముందో చూసి వద్దాం. అవును, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనున్నాను కదా, ఎలాంటి భయం లేదు అని అనుకుని ముగ్గురు అడవికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి అడవిలోకి వెళ్లారు. కొద్దిసేపటికి వారు దారి తప్పిపోయారు. అప్పుడు స్ట్రాబెర్రీ భయపడుతూ ఇలా అంటుంది: అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? మనం దారి తప్పినట్టున్నాము. భయపడుకు, మనం కలిసి ఉంటే దారి కనుక్కోగలం అని అరటిపండు ధైర్యంగా చెప్పింది. అలా కొంచెం దూరం నడుస్తారు. వారు అలా నడుస్తూ ఉండగా దారి మధ్యలో ఒక గుంత ఉంటుంది. అప్పుడు అరటిపండు ఇలా అంటుంది: అరెరే, ఇక్కడ ఒక గుంత ఉంది. మనం జాగ్రత్తగా నడవకపోతే మనం అందులో పడిపోతాం. మీరేమీ భయపడకండి, నేనున్నానుదా. మనం ఒకరి తరువాత ఒకరు మెల్లగా నడుస్తూ పక్కనుంచి వెళ్తే సులువుగా దాటవచ్చు అని పుచ్చకాయ ధైర్యం చెప్తుంది. అలా వారు ఒకరి తరువాత ఒకరు నెమ్మదిగా నడుస్తూ ఆ గుంతను దాటుతారు. కొద్దిసేపటికి వాళ్లు ఒక పెద్ద నది దగ్గరకు వచ్చారు. నీరు వేగంగా ప్రవహిస్తోంది. స్ట్రాబెర్రీ భయపడి ఇలా చెప్పింది: ఇది చాలా ప్రమాదకరం. ఇప్పుడు మనం ఈ నది ఎలా దాటుతాం? నేను నీటిలో తేలగలను. మీరిద్దరూ నా మీద ఎక్కండి, నేను మిమ్మల్ని సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాను. అప్పుడు పుచ్చకాయ మీద అరటిపండు ఇంకా స్ట్రాబెర్రీ కూర్చుంటారు. అరటిపండు సంతోషంతో వావ్, ఇది ఒక బోటు లాంటిదే, చాలా బాగుంది. అలా వారు నది దాటి ముందుకు నడుస్తూ ఉంటారు. అలా వారు నడుచుకుంటూ వస్తుండగా ఒక మాట్లాడే చెట్టు కనిపిస్తుంది. అది ఇలా అంటుంది: మీరు ఎక్కడికెళ్తున్నారు చిన్నపండ్లారా? మీరు చాలా అందంగా ఉన్నారు. మేము సాహసానికి వచ్చాం, అడవిలో ఏముందో తెలుసుకోవాలని. జాగ్రత్త పిల్లలు, ముందుకు జిత్తుల మారి నక్క ఉంది. అలా చెట్టు చెప్పిన మాటలు విని ముందుకు నడుస్తూ ఉంటారు. అలా వారు ముందుకు వెళ్ళగా ఒక నక్క వాళ్లను చూసింది. ఆ నక్క వారితో ఇలా అంటుంది: మీరు చాలా రుచిగా కనిపిస్తున్నారు. మిమ్మల్ని తినాలని ఉంది. స్ట్రాబెర్రీ ఆలోచించి వెంటనే ఒక ప్లాన్ చేసింది. మేము మాంత్రిక పండ్లం, మమ్మల్ని తింటే నువ్వు రాయి అవుతావు అని స్ట్రాబెర్రీ చెప్పింది. నక్క భయపడి పారిపోయింది. అప్పుడు అరటిపండు ఇలా అంటుంది: వావ్, నీ తెలివి సూపర్. అడవి నుండి చివరికి వాళ్లు దారి కనుగొని తమ పట్టణానికి చేరుకున్నారు. అందరూ వాళ్లను చూసి ఆశ్చర్యపోయారు. మీరు ఎంత పెద్ద సాహసం చేసి వచ్చారు! మేం కలిసే ఉన్నాం కాబట్టి సాధ్యమైంది. స్నేహం అంటే ఒకరిని ఒకరు నమ్ముకోవడం, అందువల్లే మాకు సాధ్యమైంది. మరి జీవితం అంటే కొంచెం ఫన్ కూడా ఉండాలి. అలా వీరి ముగ్గురి ప్రయాణం విజయవంతంగా ముగిసింది. ఈ అందమైన కథలోని నీతి ఏంటి అంటే, నిజమైన స్నేహితులు కష్టాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. తెలివి, ధైర్యం, ఆనందం కలిసుంటే ఏ సాహసమైనా విజయవంతమవుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.